అందరికీ వందనాలండి. దేవునికి వందనాలు. మళ్ళీ ఈరోజు ఈ పునరుత్థాన దినాన మనందరం కలుసుకుని జూమ్ మీటింగ్ ద్వారా మరొక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప దేవుని అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనల్ని సజీవ లెక్కలు ఉంచి ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తం మనల్ని ఈ భూమి మీద ఇంకా సజీవ లెక్కలు ఉంచారని తెలుసుకుని జ్ఞాపకం చేసుకుని జ్ఞాన హృదయంతో మన దినములు లెక్కించుకుంటూ ఆయన సువార్త ప్రకటిస్తూ అనేక మంది రక్షణార్థం మనం మనం శ్రమ పడటానికి ఈ శ్రమకాల ధ్యానాల్ని మనం ఉపయోగించుకోవాలని మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యాన్ని మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రేమమేడని మా తండ్రి, నాయన మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల మా ప్రభ, అవును ప్రభ, నాయన ఈ లోకంలో మాకంటే శ్రేష్ఠులు, గొప్పవారు, ఘనులు ఎంతో మంది రెప్పపాటులు ఈ లోకాన్ని విడిచి మా కన్నుల ముందు వెళ్ళిపోతున్నారు తండ్రి. అయినప్పటికీ వారికంటే ఏదో గొప్పవరం యోగ్యులమని కాదు కానీ తండ్రి, నీ ఉచితమైన కృప చేతనైనా మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలు ఉంచావు తండ్రి. ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తూ సజీవమైన యాగంగా మా శరీరాన్ని సమర్పించుకుంటూ తండ్రి, దయగల మా ప్రభ, కాలము సమీపంగా ఉందని గుర్తెరిగి తండ్రి అనేకులకు రక్షణార్థమైన మారు మనసు కలగటానికి నాయన మాకిచ్చిన తలంతిని మేము ఉపయోగించే భాగ్యం దయచేయమని, అదేవిధంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన జ్యోతి మేడం గారిని దీవించి కుటుంబాన్ని దీవించమని, పుష్పలీల గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, ఉన్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేకుండా నాయన ప్రకృతిని మొత్తం నేను ఆయన నీ స్వాధీనం ఉంచుకొని కార్యాంతమని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, మా అందరికీ నాయన ప్రోత్సాహకరమైన వాక్యం నాయన మీరే అందించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను అందరికీ. ఆ దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే చాలా చాలా వార్తలు వినపడుతున్నాయి. మరి వాక్యానికి క్షేమం రాబోతుందని ఆమోసు ప్రవక్త చెప్పినట్టుగా ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో వచ్చేసింది. ఈరోజు మా చర్చిలో బైబిల్ సొసైటీ సండేగా జరుపుకున్నాం. అక్కడ నుంచి వచ్చిన విషయాలు వింటూ ఉంటే మరి మనం సేఫ్ గా ఉన్నాం, మన చేతిలో చక్కగా బైబిల్ ఉంది. కానీ ఎంతో మందికి ఈ పరిశుద్ధ గ్రంథం ఇంకా అందవలసి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం అందటం మాత్రమే కాకుండా వారి భాషలో ఈ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ రక్షణ పొంది అంతటా అందరూ మారు మనసు పొందాలని, దానికి మన వంతుగా దేవుడు మనకిచ్చిన తలాంతిని ఉపయోగించుకుందాం. ఈ రోజు నిజంగా నేను ఆయన చెప్తూ ఉంటే నిజమే, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఇప్పుడంటే అప్పుడు చదువుకుంటున్నాం. వారి భాషలో పరిశుద్ధ గ్రంథం లేదు. వాక్యం చదువుకుని వారు మారు మనసు పొందడానికి అవకాశం లేని ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా బైబిల్ సొసైటీ ద్వారా చేస్తున్న సేవల్లో మనం కూడా పాలు పంచుకుందాం. ఇక వాక్యానికి వచ్చినట్టయితే లాస్ట్ వీక్ లో మనం యాకోబు గారు రాసినటువంటి పత్రిక గురించి, ముందు యాకోబు గారి గురించి మనం ధ్యానించుకున్నాం. ఆ తర్వాత అంటే యాకోబు గారి వ్యక్తిత్వం, అదే విధంగా ఆయన ప్రార్థనా జీవితం, నీతిమంతుడైన యాకోబుని ఎలా పిలిచారు, అదే విధంగా ఓల్డ్ టెస్టమెంట్ మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు, పౌలు గారికి పేతురు గారికి ఒక బ్రిడ్జ్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఒక మంచి సంధానకర్తగా యేసుక్రీస్తు మరి ఏదైతే ఆశించారో ఆ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ సంఘానికి అధ్యక్షుడు, ఆ కౌన్సిల్ అధ్యక్షుడుగా కూడా ఆయన వ్యవహరించి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి యాకోబు గారి మరణం చివరికి ఎంత భయానకంగా ఆయన శిక్ష విధించి చంపేశారో అది కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ వీక్ లో మనం ఈ వారం మనం ధ్యానించుకోబోయేది ఏంటంటే, అసలు ఈ పత్రిక యాకోబు గారు ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు మనం ధ్యానించాలి, పత్రిక చదివేస్తే అయిపోతుంది కదా అనుకుంటే కాదు. కానీ మనం ఎప్పుడు కూడా
ముందు రైటర్ బయోగ్రఫీ చదవాలి. ఆ తర్వాత రైటర్ ఏ పర్పస్ తో ఈ పత్రిక రాశారు అనేది కూడా మనం ధ్యానించినట్టయితే పత్రిక చదివేటప్పుడు అంటే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రైటరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, అందరూ కూడా క్రీస్తు సువార్త ప్రకటించారు. పేతురు గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకటించారు, పౌల్ గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకటించారు, యాకోబు గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. వారు ఏ ఉద్దేశంతో ఈ పత్రిక రాశారో మనం అర్థం చేసుకుంటే మనం చాలా తేలికగా అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా మనం ఆచరిస్తూ అనేక మందికి ఆచరించడానికి మార్గం చూపిన వారం అవుతాం. కాబట్టి ఈ పత్రికల ముందు మనం చూడవలసింది ఏంటంటే ఏ పత్రిక అయినా ప్రామాణికత్వం అనేది అసలు ఉందా ఈ పత్రికలో అనేది మనం గమనించాలి. నో డౌట్ ఎట్ ఆల్ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది అంటే స్టాండర్డ్ లేని పత్రిక అంటూ ఈ పరిశుద్ధ గ్రంథంలో 26 పుస్తకాలు ఏది కూడా ఉండదు. ఎందుకంటే అనేక మంది అనేక కమిటీలు వేసి ఈ సువార్త ఇందులో ఉండొచ్చా, ఈ గ్రంథం ఈ ప్రవక్త గ్రంథం ఇందులో ఉండొచ్చా లేదా, లేదా ఈ పత్రిక ఇందులో ఉండొచ్చా లేదా అని అనేక సజ్జన బజ్జలు జరిగిన తర్వాత ఆ ఆ గ్రంథం కానివ్వండి, ఆ సువార్త కానివ్వండి ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. మరి ముఖ్యంగా యాకోబు పత్రిక అనేక టెస్టులు ఎదుర్కొంది. లిట్మస్ టెస్ట్ అంటాం కదా, అనేక పరీక్షలు ఎదుర్కొంది. దీనికి కారణం మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పత్రిక గురించి మనకి డౌట్ లేదు, యాకోబు గారే ఈ పత్రిక వ్రాసారు. పరిశుద్ధ గ్రంథంలో చేర్చడానికి అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. చాలా మంది దీన్ని అంటే పెట్టాలా వద్దా, తీసివేయటం మంచిదన్నారు. అందులో మరి గొప్ప రిఫార్మర్ మార్టిన్ లూథర్ గారు కూడా ఈ పత్రిక పెట్టడం అంత అవసరమా అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ పత్రికలోనేమో క్రియాసహితమైన విశ్వాసం ముఖ్యము అంటాడు యాకోబు గారు. మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును అంటాడు. అది హబక్కు గ్రంథం నుంచి 2వ అధ్యాయం 4వ వచనంలో తీసుకున్నటువంటి వాక్యం. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకును అని ఉంటది అక్కడ హబక్కులో. ఇక్కడ రోమాపత్రిక వచ్చేటప్పటికి 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసేటప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. ఆయన ఆ వాక్యం ఆయన ఎంతో ఆకట్టుకుంది. ఒకసారి రోమాపట్నంలో ఆయన ఆ దేవాలయానికి వెళ్ళటానికి ఆ స్టెప్స్ మోకాళ్ళతో ఎక్కుతూ మధ్యలో ఆగిపోయి ఈ పారంపర్య ఆచార్యాలు ఏది కూడా నన్ను పరలోకానికి చేర్చవు కదా, విశ్వాసం మాత్రమే నన్ను పరలోకానికి చేర్చుతుందని అక్కడి నుంచి నడిచి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే క్రియాసహితమైన విశ్వాసం అంటే విశ్వాసంలో క్రియలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది అంత ముఖ్యమా కాదా అనేది చాలా తర్జన భర్జనలు. అంతటి మహానుభావుడు మార్టిన్ లూథర్ గారిని మనం ఏ మాత్రం కూడా తప్పట్టం లేదు, సంశయించడం లేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, అంటే క్రియలే ముఖ్యమని జనులు పొరపాటు పడతారేమో. మరి దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే లోతుగా చదివి ఆలోచించి అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ, పైన చదువుకుని వెళ్ళిపోయే వాళ్ళకి గబుక్కున విశ్వాసం కంటే క్రియలు ముఖ్యమేమో. ఇప్పుడు చాలా మంది మనకు తెలుసు కదా, మన సోదరులు అన్య మతస్థులు అనేక మంది దాన ధర్మాలు అలాగే ఎన్నో పుణ్యకార్యాలు పుణ్యతీర్థాలకు వెళ్ళి వచ్చి మేము పుణ్యం సంపాదించుకుంటాం అంటారు. అట్లాంటి పుణ్యం క్రైస్తవ జీవితానికి కాదు. దేవుని నీతి నెరవేర్చడం, మానవ నీతి దేవుని దగ్గర మురికి గుడ్డ వలె ఉందంటాడు యెషయా ప్రవక్త ద్వారా. కాబట్టి అట్లాగా ఒకవేళ తప్పు అర్థం చేసుకుంటారేమో, క్రియలు లేని విశ్వాసం వ్యర్థము అంటే క్రియల ప్రాధాన్యత ఇచ్చి ఆ దాన ధర్మాలు ఆ క్షేత్రాలు తిరగటం దీన్ని ముఖ్యంగా వాళ్ళు ఎలాగైతే భావించారో మన వాళ్ళు కూడా అట్లా భావిస్తారేమో. ఒకప్పుడు మన క్రైస్తవ జీవితంలో కూడా మరి మన పితరుల టైంలో కూడా చూస్తే మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకురాకముందు జరిగినది అదే కదా, పాప పరిహార పత్రాలు అమ్మటం. ఆ టెడ్జల్ అనే వ్యక్తి దీన్ని వ్యాపారంగా చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి మార్టిన్ లూథర్ గారు చాలా తర్జన భర్జన పడ్డారు దీని మీద. ఇకపోతే తర్వాత క్రీస్తు శకం 230 సంవత్సరానికి ముందు జీవించిన పండితులు ఎవరు కూడా ఈ పత్రికను గురించి ఎక్కువగా ఆలోచించలేదు, దీని పరిశుద్ధ గ్రంథంలో చేర్చాలని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడలేదు. అయితే ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి ఒరిగెన్ అనే థియాలజికల్ ప్రొఫెసర్, వేదాంత పండితుడు,
ఆయన రచనల్లో ప్రస్తావించారు యాకోబు పత్రికను గురించి. కానీ ఆయన కూడా మరి విశ్వాసానికి ముఖ్యంగా ఆ, ముఖ్య పాత్ర ఇవ్వాలా, క్రియలకు ఇవ్వాలా అనేది మనం తేల్చుకోవాలని ఒక డౌట్ వదిలిపెట్టినట్టుగా ఆయన రచనల్లో తేలుతుంది. తర్వాత రోజుల్లో ఉన్నటువంటి క్లెమెంట్ అనే ఆయన, ఆయన అప్పటికి 95-96 సంవత్సరాలు యెరూషలేం పట్టణానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. క్లెమెంట్ అన్న ఆయన, ఆయన ఈ పత్రిక గురించి ఆయన రచనలో ప్రస్తావించడం జరిగింది. అప్పటికి ఆయన రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత క్రీస్తు శకం 175లో జీవించినటువంటి ఐరేనియస్ అని ఒక వేదాంత పండితుడు కూడా ఈ పత్రికను ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే 2వ శతాబ్దానికి వచ్చేటప్పటికి మన పరిశుద్ధ గ్రంథం సిరియా భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడింది. మొట్టమొదటగా మన పరిశుద్ధ గ్రంథం అక్కడ 2వ శతాబ్దంలో సిరియా భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ సిరియా భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడినటువంటి గ్రంథంలో యాకోబు పత్రిక అనేది ఉంది కాబట్టి ఈ గ్రంథం ప్రామాణికత కలిగిన గ్రంథమే అని చెప్పి నిర్ధారించిన తర్వాత 70 మంది సభ్యులైనటువంటి ఎంతో మేధావులు ఉన్నటువంటి, అంటే మేధావులు అంటే లౌకిక సంబంధమైన మేధావులు కాదు కానీ థియాలజికల్ ప్రొఫెసర్స్, మేధావులు, మేధోమథనం చేసిన వారు 70 మంది సభ్యులు ఉన్నటువంటి సభ యాకోబు పత్రికని మనం పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడంలో ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదని వారు చెప్పిన తర్వాత అప్పుడు యాకోబు పత్రికని పొందుపరచడం జరిగింది. అదే విధంగా యాకోబుతో రచింపబడింది ఎలా చెప్తాం? ఒక పత్రికని ఇందులో పెట్టేటప్పుడు ఇది యాకోబు చేత రచింపబడిందా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు పేతురు గారు కూడా ఒక సువార్త రాశారు అని అప్రామాణిక గ్రంథాల్లో ఉంది. ఆ పేతురు గారి సువార్త మన పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఎందుకంటే పేతురు గారి లాంగ్వేజ్ అనేది అందులో లేదు. కాబట్టి పేతురు గారు రాసినటువంటి 2 పత్రికలకి సువార్తకి కూడా చాలా తేడా ఉంది. కాబట్టి అదే కదా హెబ్రీలకు రాసిన పత్రికను కూడా పౌలు గారు రాశారా లేదా అనే సందేహం కూడా ఉంది కదా. అలాగా కొన్ని ఇందులో చేర్చలేదు. అప్రామాణిక గ్రంథాల్లో ఆ లిస్ట్ లో మనకి దొరుకుతాయి అవి. అట్లా ఒక గ్రంథాన్ని ఇందులో చేర్చేటప్పుడు రైటర్ పేరు నిర్ధారించేటప్పుడు అసలు ఇది యాకోబు రాశాడా లేకపోతే ఎవరైనా రాసి యాకోబు పేరు పెట్టారా లేకపోతే ఎవరిదైనా తీసుకొచ్చి యాకోబు పేరుని రాసుకున్నాడు ఆయన అని చెప్పి పరీక్షించడం అనేది కూడా జరుగుతుంది. అలా పరీక్షించినప్పుడు ఆయనకు ఆధారం ఏంటంటే ఆయన ఈ పత్రికను మొదలు పెట్టేటప్పుడు యేసు క్రీస్తు దాసుడును అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇందాక నేను మొదట వచ్చిన చదివాను కదా, అందులో ఆయన యేసు క్రీస్తు దాసుడును అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అంటే ఈ పత్రిక రాసే సమయానికి ఆయన స్టేటస్ ఏంటంటే యెరూషలేం సంఘానికి అధ్యక్షగా చేస్తున్నాడు. అప్పటికే పునరుద్ధానుడైన క్రీస్తు గురించి ప్రపంచం అంతా వ్యాప్తి చెందిన తర్వాత జీసస్ క్రైస్ట్ గురించి ప్రపంచం అంతా కూడా ఒక మంచి భావంతో ఉన్న సమయంలో తాను జీసస్ క్రైస్ట్ యొక్క తమ్ముణ్ణి అని చెప్పుకోవటానికి ఆయన తెగించలేదు, కానీ దాసుణ్ణి అని చెప్పి ఆయన మాట, ఆయన జీవితం కూడా అలాగే జీవించారు ఆయన. కాబట్టి పెద్దలు అనేది ఏంటంటే ఇలా దాసుణ్ణి అని చెప్పుకున్నాడు అంటే తప్పకుండా యాకోబు గారే. ఇది కల్పిత కథ అయితే వాళ్ళు ఇంకో రకంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, కానీ యథార్థంగా తన దాసుడు యేసుక్రీస్తు దాసుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆ యాకోబు గారే రాశారని నిర్ధారించడం జరిగింది. అదే విధంగా యూదా క్రైస్తవుడై మిగిలిన యూదులందరి కొరకు వ్రాసాడు ఈ పత్రిక. ఇతను ఈ పత్రిక రాసిన వాడు తప్పకుండా యూదా క్రైస్తవుడే అని నిర్ధారించారు. ఆ తర్వాత ఇది యూదులందరి కోసం రాశాడని చెప్పి అనే దృష్టాంతము వివరించబడింది. తర్వాత ఇందులో ఇతను పితరుడైన అబ్రహాము అంటాడు. అంటే యూదులు మాత్రమే అట్లాంటి పదాలు వాడతారు. పితరుడైన అబ్రహాం అంటాడు. అదే విధంగా ఆరాధన స్థలాన్ని మందిరము అని చెప్పి మాట్లాడటం జరిగింది. యూదుల్లో ఎక్కువ వాడుక పదం ఏంటంటే యెహోవా దేవుణ్ణి సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పి, సైన్యములకు అధిపతియగు దేవుడు. వాళ్ళు యూదులు ఎక్కువగా యెహోవా అనే పదాన్ని పలకటానికి భయపడతారు వాళ్ళు. కాబట్టి సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఎంత అవసరం వస్తే తప్పించి ఆ పేరుని ప్రొనౌన్స్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు, భయపడతారు. అంటే పలికేటప్పుడు ఏదైనా మేము పొరపాటుగా ఉచ్చరిస్తామేమో అని చెప్పి. కాబట్టి ఈ 3 కూడా యూదులో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే ఈ 3 పదాలు వాడతారు. కాబట్టి ఇది ఒక యూదుడి చేత వ్రాయబడింది. అదే విధంగా పత్రికలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే, అంటే మనం తర్వాత ఒక్కొక్క అధ్యాయం ధ్యానించేటప్పుడు మనం చూడొచ్చు, పాలస్తీనాలో వృత్తులు, ఫలాలు
ఏమేమి లభిస్తాయి, అక్కడ ఎవరు ఎవరు ఏ వృత్తులు చేస్తారు, ఎట్లాంటి ఫలాలు లభిస్తాయని చాలా క్లియర్ గా మనం ఈ పత్రికలో చూస్తాం. అదే విధంగా ఆయన కొన్ని పదాలు ఆ పాలస్తీనా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడుక పదాలని ఈ పత్రికలో మనం గమనించవచ్చు. వడగాలి 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. అదే విధంగా తియ్యని నీరు, చేదు నీరు 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. అంజూరపు చెట్టు, ఒలీవ పండ్లు, ద్రాక్ష తీగలు 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. తొలకరి వర్షం, కడవరి వర్షం 5వ అధ్యాయం 7వ వచనంలో. ఇవన్నీ కూడా మనకు తొలకరి వర్షం అనేది మనం కూడా వాడతాం పదం, కానీ కడవరి వర్షం అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. తొలకరి వర్షం, కడవరి వర్షం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం మనం. ఈ తొలకరి వర్షం, కడవరి వర్షం అనే పదం ముఖ్యంగా ఆ పాలస్తీనా ప్రాంత వాసులు అప్పట్లో చాలా ఎక్కువగా వాడేవారంట. కాబట్టి ఇతను అంటే ఇతను వాడినటువంటి డిక్షన్ బట్టి కూడా, పదజాలాన్ని బట్టి కూడా ఒక యూదుడు రాశాడు ఈ పత్రిక, ఆ యూదుడే యాకోబు అని చెప్పి నిర్ధారించారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ పత్రిక ఎవరికి పంపించాడు, పత్రిక అయితే రాశాడైనా ఎవరికి పంపించాడని ఇందాక మనం చదివిన దాంట్లో స్పష్టంగా ఉంది. అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే క్రీస్తును సిలువ వేసిన తర్వాత చాలా మంది ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారు. చూడండి, సమరయ యూదయ ప్రాంతాల్లో ప్రకటించండి, యెరూషలేములో ప్రకటించండి, ఆ తర్వాత భూదిగంతముల వరకు వెళ్ళి ప్రకటించండి అని చెప్పి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వీళ్ళంతా కూడా యెరూషలేములోనే వేచి ఉండటం, ఆ పెంతెకోస్తు దినాన ఆ పరిశుద్ధాత్మ దర్శనం తర్వాత ఆ పరిశుద్ధాత్మని ఆ శక్తిని వీళ్ళు పొందుకున్న తర్వాత జరిగిన సంఘటన మనం చూసినట్టయితే శిష్యులు అయితే నిలబడి ఉన్నారు, కానీ అక్కడ జరిగినటువంటి మొట్టమొదటి ఆ హత్య మనం చూస్తాం కదా, స్టెఫను 7వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆ జబదయి కుమారుడైనటువంటి యాకోబును కూడా చంపేశారు. ఆ తర్వాత పేతురును కూడా చంపేయాలని చెరసాల్లో పెట్టారు, కానీ దేవుడు పేతురుని తప్పించాడు. ఈ హింసలు చూసిన తర్వాత ప్రపంచం అంతా కూడా యూదులు చెదరిపోయారు. వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు, క్రైస్తవ మార్గంలోకి వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేశారంటే చాలా ప్రాంతాలకు చెదిరిపోయారంటే స్థిరంగా విశ్వాసంలో స్థిరపడక ముందే వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు, స్కాటర్ అయిపోయారు. దాని గురించి కూడా ఒక భక్తుడు అంటాడు ఏంటంటే, అది కూడా దేవుని ప్రణాళిక. ఆనాడు ఇశ్రాయేలీలు ప్రపంచమంతా అలా చెదిరిపోయి ఉండకపోతే ప్రపంచం ఎంత అభివృద్ధి చెంది ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి ఇన్నోవేషన్ లోనూ కూడా ఏ వస్తువు కనిపెట్టినా కూడా అది ఇస్రాయేల్ మాత్రమే చేశారు. సైంటిస్టులు కానివ్వండి, మంచి డాక్టర్స్ కానివ్వండి, మంచి బిజినెస్ పీపుల్ కానివ్వండి, మంచి ఆర్కిటెక్చర్స్ కానివ్వండి, వీళ్ళంతా ప్రపంచ స్థాయిలో పేరు పొందిన వాళ్ళంతా కూడా ఇజ్రాయేల్స్. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ ప్రపంచం అంతా చెదిరిపోవటం కూడా దేవుని సంకల్పం. పెంతెకోస్తు దినాన్న వాళ్ళందరూ అలా చెదిరిపోయారు కదా. ఆ చెదిరిపోవటానికి కారణం దేవుడు ఒక మంచి కార్యం. బాబేలు గోపురం కట్టినప్పుడు కూడా దేవుడు చెదరగొట్టాడు, కానీ వాళ్ళ ఉద్దేశం మంచిది కాదు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు పంపించేశాడు. కానీ ఇక్కడ దేవుడు వీళ్ళతోటి సంకల్పం ఏమంటే ప్రపంచం అంతా కూడా వీళ్ళ వల్ల అభివృద్ధి చెందాలి, దేవుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అలా చెదరగొట్టబడ్డారని చెప్పి ఒక గ్రంథంలో, ఒక కామెంటరీలో రాయబడి ఉంది. అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ యాకోబు గారు ఏమంటాడంటే, ఈ చెదిరిపోయిన ప్రపంచం అంతా చెదిరిపోయినటువంటి అన్య దేశాల్లో చెదిరిపోయినటువంటి ఈ 12 గోత్రాలకి చెందినటువంటి వారికి నేను ఈ పత్రిక వ్రాస్తున్నాను అంటూ అంతర్లీనంగా ఆయనకున్నటువంటి కోరిక ఏంటంటే, అంతర్లీనంగా ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రిక చదువుట ద్వారా యూదులు విశ్వాసంలో స్థిరపడుట మాత్రమే కాకుండా ఈ పత్రిక చదివిన అన్యులు కూడా మారు మనసు పొంది రక్షణార్థమైన మారు మనసుతో రక్షణ మార్గంలో వారు పయనించాలని చెప్పి యాకోబు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ముందేమో యూదులు రక్షింపబడాలి, స్థిరపడాలి, వీరి ద్వారా, వీరి ప్రవర్తన ద్వారా అనేక మంది అన్యజనులు కూడా స్థిరపడాలి విశ్వాసంలో. దానికి ఈ పత్రిక ఉపయోగపడాలని చెప్పి ఆయన ఈ పత్రికను అంత కష్టపడి రాసి పంపించారు. ఏదో పరిశుద్ధ గ్రంథంలో నా పత్రిక ఉండాలి అన్న కోరిక కాదు, కానీ మనం చేసే ప్రతి పనిలో మన మనసు ఏమై ఉంది. ఇంతకుముందు చెప్పానేమో నేను, ఇద్దరు వ్యక్తులు ఇటుకలు మోస్తూ ఉన్నారంట. మోస్తూ ఉంటే మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అంటే, ఇటుక మోస్తున్నాను కనపట్లేదా అన్నాడంట. రెండో వ్యక్తి దగ్గరికి
వెళ్ళి అడిగితే నేను దేవాలయాన్ని కడుతున్నాను అన్నాడట. అంటే అక్కడ దేవాలయం కట్టబడుతుంది. ఆ దేవాలయానికి సంబంధించిన కార్మికుడిగానే పనిచేస్తున్నాడు. కానీ అతను ఏమనుకుంటున్నాడు, దేవాలయం కట్టడంలో నేను కూడా పాలి భాగస్తుని, ఇటుక మోయటం ద్వారా ఈ దేవాలయం కట్టడంలో నేను కూడా పార్ట్ ఎక్కనని చెప్పి అనుకున్నాడు. అలాగా ఈ మనం ఏ పని చేసినా మన ఉద్దేశం ఎప్పుడు కూడా ఆత్మల రక్షణార్థం మాత్రమే అది జరగాలి. యాకోబు గారు చాలా స్పష్టంగా ఆత్మల రక్షణార్థం ఈ పత్రిక రాశారని చెప్పి మనం 100% ఒప్పుకునే అవకాశం మనం ఈ పత్రిక అంతా కూడా ధ్యానించిన తర్వాత ఆ ఆ రకమైనటువంటి ఇదికి వస్తాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే కాలం ఏ సంవత్సరం రాశాడు అంటే 1900 అది క్రీస్తు శకం 44 49 మధ్యలో రాసినట్టుగా చరిత్రకారులు చెప్పుకున్నారు. క్రీస్తు శకం 44 49. స్థలం యెరూషలేంలో రాశారు. యెరూషలేం పట్టణంలో ఆయన కౌన్సిల్ కి అధ్యక్షుడుగా ఉన్న టైంలోనే ముందు మొదలు పెట్టాడు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు. ఇక పర్పస్ ఇందాక అనుకున్నాం కదా, అన్యజనులు కూడా మార్పు చెందాలి, యూదులు స్థిరపడాలి అని చెప్పి ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఈ పత్రిక యొక్క పర్పస్ సత్ప్రవర్తన విశ్వాసానికి మూలం. అంటే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, క్రీస్తుని అంగీకరించావు, నీ సెల్ఫ్ సేవియర్ గా, నీ వ్యక్తిగత రక్షకుడుగా నువ్వు క్రీస్తుని అంగీకరించావంటే నీ మాటల్లో కాదు గాని నీవు క్రీస్తు మీద ఉన్న విశ్వాసం, నువ్వు క్రీస్తు విశ్వాసం అని చెప్పి నీ సత్ప్రవర్తన ద్వారా ప్రపంచానికి తెలియాలి. యాకోబు గారి పత్రికలో ముఖ్యంగా ఈ 5 అధ్యాయాల్లో కూడా నొక్కి చెప్పినటువంటి మాట సత్ప్రవర్తన. మన విశ్వాసులు అని చెప్పటానికి ఒక అన్యుడికి క్రైస్తవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం విశ్వాసను తెలియచేయడం నీ సత్ప్రవర్తనే అని చెప్తూ, హింస వలన బాధపడుతున్న వారిని ఆదరించి మనం సత్ప్రవర్తన కలిగి ఉంటాం. అంటే ఎలాగా, ముందు ఎట్టి పరిస్థితులను కూడా దేవుని నామాన్ని గట్టిగా చేపట్టాలి. అంతం వరకు పట్టిన వాడే రక్షింపబడతాడు, ఆ జీవ కిరీటం పొందుతున్నాడు అని చెప్పి ఆయన చెప్పిన ప్రకారం చివరి వరకు కూడా మనం పట్టుకున్న దాన్ని వదిలిపెట్టకూడదు. కొలస్సీలు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అదే అంటారు, మీరు ఏదైతే విశ్వసించారో దాన్ని చివరి వరకు అలాగే గట్టిగా పట్టుకుని ఉండండి. ఎందుకంటే మీ చేతుల నుంచి జార విడిపింప చేయటానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. మీరు ఆ ప్రయత్నాలకి లొంగవద్దు. అలా మనం సత్ప్రవర్తన కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఒక క్రైస్తవ విశ్వాస యొక్క రెండవ బాధ్యత ఏంటంటే హింస హింసలో బాధపడుతున్న వారిని, ఏ హింసల్లో, ఒక తప్పు చేసి హింసింపబడుతున్నారనో లేకపోతే ఒక కుటుంబ కలహాలు హింసింపబడుతున్న వారినో కాదు కానీ క్రీస్తు నామం ధరించడం వలన, క్రీస్తు నామాన్ని ప్రకటించడం వల్ల, క్రీస్తుని కలిగి ఉండటం వల్ల, క్రీస్తుని బహిరంగంగా ఒప్పుకోవటం వల్ల ఎవరైతే హింసింపబడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆదరించాలంట. ఒకసారి నేను చెప్పాను కదా, ఇప్పుడంటే అన్ని సిజేరియన్స్ వచ్చేసినాయి, అన్ని కూడా సి సెక్షన్ చేసేస్తున్నారు. ఇది వరకు మరి ఎన్ని కాన్పులు అయినా కూడా మనకి మామూలు నార్మల్ డెలివరీలే కదా. ఆ టైంలో మరి ఆ పెయిన్స్ తీసేటప్పుడు ఆ మహిళకి, ఆ స్త్రీకి, ఆ గర్భవతిమైన స్త్రీకి ధైర్యాన్ని ఇవ్వటానికి ఎక్కువ కాన్పులు చూసినటువంటి ఒక పెద్దవాడిని కూర్చోబెట్టి, అమ్మ సహించు సహించు, కాసేపు ఓర్చుకో, పండులాంటి బిడ్డ నువ్వు చేతిలో తీసుకుంటావు అని చెప్పి వాళ్ళు ధైర్యపరుస్తూ ఉంటారంట. దాన్ని ధైర్యపరచడానికి ఒక వారం రోజులు రోజుకు ఒకళ్ళు పెద్దవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆవిడ దగ్గర కూర్చుని ధైర్యపరిచేవాళ్ళంట. అలాగా ఇక్కడ యాకోబు గారు ఏం చెప్తున్నారంటే హింసింపబడే వారిని ఆదరించండి. ఆదరించి వాళ్ళతో ఏం చెప్పాలంటే వాళ్ళని సత్ప్రవర్తనకి ప్రోత్సహించాలంట. హింసించే వారిని ఆదరించి సత్ప్రవర్తనకి ప్రోత్సహించాలి. సత్ప్రవర్తన అంటే సత్పురుషుడు దేవుడే కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం వాళ్ళు జీవించడానికి వాళ్ళు ఆదరించి, నువ్వేమీ బెదిరిపోవద్దు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికల్లో ఆయన అంటాడు కదా, నా బంధకములు చూసి మీరెవరు కూడా బెదిరిపోవద్దు. క్రీస్తుని బట్టి, క్రీస్తు సువార్తను ప్రకటించడాన్ని బట్టి మాత్రమే నేను ఈ బంధకాల్లో ఉన్నా, నేను ఏది తప్పు చేసి కాదు. ఒకవేళ క్రీస్తు సువార్త ప్రకటిస్తే ఇట్లా మేము కూడా ఈ బంధకాల్లో ఉంటామేమని ఎవరు కూడా భయపడవద్దు. నేను ఎలాగైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పి అనుకున్నాను, అదే రీతిగా మీరు ఉండాలని చెప్పి ఆయన అంటాడు, జనుల మధ్య మీరు నాకు జ్యోతుల వలె కనపడుతున్నారంటారు ఫిలిప్పీ పత్రికలో విశ్వాసుల్ని. అలా ధైర్యపరిచాడు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా యాకోబు గారు చెప్పేది ఏంటంటే, ముందు క్రీస్తును ధరించి క్రీస్తు నామం కోసం పోరాడే వారు హింసలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ అని వెనక్కి వెళ్ళిపోకుండా
వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ హింసలు తట్టుకుని మీరు బయటపడ్డారు కాబట్టి సత్ప్రవర్తనతో, అంటే విసుగు చెందక, పేతురు గారు అంటారు కదా, ఎవరైనా మనల్ని ఈ మార్గం గురించి అడుగునప్పుడు ఓపికతో సమాధానం చెప్పాలని. అలా ఓపిక కలిగి ఉండి మీరు దేవుని ప్రకటించండి అని చెప్తూ, అదే విధంగా మాటలు, సంపద, ఐహిక చింత, ఈ మూడు గురించి అట్లు వాళ్ళకి బాగా వివరించి చెప్పమంటున్నాడు. ఆదరణ ఆదరించాలి, సత్ప్రవర్తన కలిగి ఉండమని చెప్పాలి, మూడు విషయాల్లో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మీరు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు అన్యుల మధ్యకు వెళ్ళినప్పుడు, క్రీస్తుని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళలో కోపం రేపేటట్టుగా ఉండకూడదు. సహోదరులరా, పౌలు చూడండి, ఎవరినైనా సరే సహోదరులరా, పేతురు గారు కానీ పౌలు గారు కానీ సంఘాలకు ఉత్తరాలు రాసేటప్పుడు పరిశుద్ధులందరికీ అంటాడు. ఎంత చక్కటి సంబోధన. అదే విధంగా మరి పౌలు దగ్గరికి వచ్చినప్పుడు అననీయ అనే ఆయన కూడా ముందు దేవుడితో అంటాడు, మొన్నటి వరకు సంఘాన్ని హింసించిన వ్యక్తి కదా, ఈయన దగ్గర నన్ను వెళ్ళమంటున్నావు అంటే, లేదు లేదు వెళ్ళు, ఆయనతో నాకు చాలా పని ఉంది, రాజులు ఎదుట ప్రధానులు ఎదుట నా గురించి సాక్ష్యం చెప్పడానికి నేను ఆయన ఒక సాధనంగా ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పిన తర్వాత, సరే ఏదోలే వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాను అన్నట్టు కాకుండా ఏమన్నాడు అక్కడికి వెళ్ళి, సౌల సహోదరుడా అని చెప్పి సంబోధించాడు. అలాగే యాకోబు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, హింసల్లో ఉన్నవాళ్ళు, అక్కడ హింసలో ఉన్నాడు పౌలు, వెళ్ళి అననీయ ఏం చేశాడు, ఆదరించాడు. ఆదరించిన తర్వాత ఏం చేశాడు, సౌల సహోదరుడ, చక్కని అడ్రస్సింగ్, సహోదరుడా అని చెప్పి ఫెలోషిప్, అలా చక్కగా ఆదరించే మాటలు మీ నోటి నుంచి, మీ సత్ప్రవర్తనతో పాటు, కొంతమంది చాలా చక్కని ప్రవర్తన కలిగి ఉంటారు కానీ మాట చాలా కఠినంగా ఉంటది. అందుకని వాళ్ళ గురించి ఏమంటారంటే, మాట కటువే గాని మనిషి మంచివాడే, మాట కటువే గాని మనిషి మంచిదే అంటారు. కానీ ఈ మాట కటువే గాని మనిషి మంచిదే అన్నది లోకంలో చెల్లుబాటు అవుతుంది కానీ, మాట మనిషి మంచే గాని మాట కటువు అంటే సువార్త పెరగటానికి వాళ్ళు పనికిరారు. ఒకసారి లూకా సువార్తలో 9వ అధ్యాయంలో సమరయ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు, మీరు ఇటు నుంచి వెళ్ళటానికి వీలేదు, చుట్టూ తిరిగి వెళ్ళండి అన్నప్పుడు మరి ఏమంటాడు యాకోబు యోహాన్లు, జబదయి కుమారులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు, మనల్ని వెళ్ళటానికి వీళ్ళు దారి ఇవ్వలేదు కాబట్టి అగ్ని గంధకం పై నుంచి కురిపించి పట్టణాన్ని, ఈ జనాన్ని నాశనం చేసేద్దామా అని అడుగుతారు. అప్పుడు ఆయన వారిస్తాడు, మనం అందుకు రాలేదని చెప్పి. అందుకనే వాళ్ళకి ఉరిమెడు వారు అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి యోహాను గారిని 100 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు దేవుడు, యాకోబు గారిని కొంతకాలమే. అంటే ఎవరిని ఎంతకాలం ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసు. ఇక్కడ మాటలో మనం చాలా, మాట అనేది చాలా మంచి చేస్తుంది. ఒక మాట అనేది మంచి చేస్తే చేటు కూడా రెండు రెండు రకాలుగా పదును ఉంటుంది. కాబట్టి యాకోబు గారు పదే పదే అంటాడు ఏంటంటే, మీ సత్ప్రవర్తనతో పాటు మాట కూడా ఇతరుల్ని ఆకర్షించే విధంగా, ఇతరుల్ని లోబరుచుకునే విధంగా. అందుకని అంటాడు కదా, సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందరు, దీనులు దేశాన్ని స్వతంత్రించుకుందరు అని చెప్పి. మనలో ఉన్న దీనత్వం, సాత్వికత అనేది తప్పనిసరిగా సువార్త ప్రకటించడానికి అదొక పెద్ద ఆయుధం, చాలా గొప్ప ఆయుధం సాత్వికం అనేది. కాబట్టి మాటల్లో మీ సాత్వికత ఉండాలి. తర్వాత వాళ్ళు ఆ టైంలో హింసింపబడేటప్పుడు ముఖ్యంగా యూదులు వారి సంపదను పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాంతాల వృత్తులు చేసినా, ఏ ప్రాంతాల బిజినెస్ చేసినా, వాళ్ళు యెరూషలేములోనే వాళ్ళు ఎక్కువగా సంపద వాళ్ళు కూడబెట్టుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు, వాళ్ళు చాలా ధనాన్ని అక్కడ వెచ్చించి వ్యాపారాలు కేంద్రాలుగా పెట్టుకున్నారు. అట్లాంటిది ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడ్డాడో ఆ తర్వాత హింసలు చెలరేగినప్పుడు యూదులు తమ తమ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు చాలా మంది ఒట్టి చేతులతో కూడా మిగిలిన సందర్భాలు ఉన్నాయి. అందుకని యాకోబు గారు ఏమంటారంటే, ఈ సంపదను పోగొట్టుకున్నందుకు మీరు బాధపడవద్దు, మీకు అసలైన సంపద పరలోక ధనం అనేది మీరు కూర్చుకోండి అని చెప్పి ఇట్లాంటి మాటలతో వారిని మనం ఆదరించాలి, ప్రోత్సహించాలి. మూడోది ఐహిక విచారాలు. అట్లా ఉన్న పళంగా ఆస్తులు పోయి, ఇంకా అవసరమైతే వాళ్ళ సహోదరులు, కుటుంబ సభ్యులు కూడా దూరమై ఉండొచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వెళ్ళి ఏం చెప్పాలంటే, ఐహిక విచారం అనేది మంచిది కాదు. ఆ విత్తనాలు, ముళ్ళ పొదలో పడిన విత్తనాల గురించి చెప్తూ ఆయన గురుగులు విత్తనాలు ఉపమానం చెప్తూ యేసుక్రీస్తు కూడా ఐహిక విచారాల వల్ల ఆ విత్తనాలు మొలకెత్తకుండా అణిచివేయబడ్డాయని చెప్పి అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మనం కూడా ఐహిక విచారం అనేది మనకుంటే ఎంతైనా సరే మనం రాణించం కదా.
అదే విధంగా యాకోబు గారు ఏమంటారంటే, నీవు ఐహిక విచారం పెట్టుకోవద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని మీరు ఆలోచించవద్దు. ముందు నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహింపబడనని చెప్పి ఆయన ముందే చెప్పారు కదా. అడవి పువ్వును చూడండి, పిచ్చుకను చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులే కదా అని చెప్పడం జరిగింది. అట్లాంటి మాటలు చెప్పి ముందు నీ మాట జాగ్రత్తగా ఉంచుకో, మాటలతో ఆదరించు. అదే విధంగా వాళ్ళు సంపద పోగొట్టుకుని బాధపడేటప్పుడు ఈ సంపద మీద మీ దృష్టి కేంద్రీకరించవద్దు. మీకు పరలోక ధనాన్ని చేకూర్చుకోండి. మీరు క్రీస్తు గురించి హింసలు పడి చివరి వరకు కూడా మీరు ఆ విధంగానే నడుచుకుంటే మీ పరలోక ధనం ఎంతో హెచ్చుగా ఉంటుంది. మూడవది, ఐహిక విచారాలు వదిలిపెట్టండి. ఈ పరలోక ధనం మనం సంపాదించుకున్నప్పుడు తప్పనిసరిగా మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత సంపద సంపాదించుకున్నా ఇక్కడ చిమ్మెట తినివేస్తే తుప్పు పడుతుందని చెప్పింది కదా పరిశుద్ధ గ్రంథంలో. ఇట్లాంటి మాటలు చెప్పి వారు పోగొట్టుకున్న దాని గురించి మళ్ళీ మళ్ళీ బాధపడకుండా వాళ్ళ కార్యోన్ముఖులు చేసేలాగా ఒక విశ్వాసి తనకు తానుగా సత్ప్రవర్తన కలిగి తనకు తానుగా విశ్వాసగా ఉండటం మాత్రమే కాకుండా, ఇక్కడ యాకోబు గారు అక్కడున్న వారితో ఆ పత్రిక ఎవరికో రాశారు వాళ్ళకని కాదు, కానీ వాళ్ళ వాక్యం ధ్యానిస్తూ నాకు వింటున్న అందరికీ కూడా ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే మనందరం కూడా రక్షింపబడిన వారిని. మన కర్తవ్యం ఏంటంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ, ఏ మాట మాట్లాడాలో ఆ మాటనే మాట్లాడుతూ, పౌలు గారి లాజిక్ చూస్తే మనకు అసలు మతిపోద్ది కదా. ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడి, సద్దూకేల దగ్గర మాట్లాడినట్టు, పరిసయ్యుల దగ్గర పరిసయ్యులతో మాట్లాడినట్టు, అన్యుల దగ్గర అన్యులతో మాట్లాడినట్టు ఆయన ఎంత చక్కగా మాట్లాడాడంటే ఆ మాటల్లో ఆయన ఎవరు కూడా చిక్కు పెట్టలేకపోయారు. కాబట్టి అందుకు నేను అంటాడు, మిమ్మల్ని మహాసభలకు తీసుకెళ్ళినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏం మాట్లాడదామని మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి, పరిశుద్ధాత్ముడే మీ నోట మాట పలికిస్తాడని. కాబట్టి మనం ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న మనం చేయవలసిన పని ఏంటంటే, మనం రక్షింపబడిన వారం కాబట్టి ఆ సమయానికి సువార్త ప్రకటించాలి. సమయానుకూలమైన మాట అంటే లోక సంబంధమైన మాట అది కాదు. సువార్త ప్రతిఫలింప చేయటానికి సహాయపడే మాటను మనం మాట్లాడుతూ, ఎవరికి ఏది పోగొట్టుకున్నాను బాధపడుతున్నారు, సంపద పోగొట్టుకున్న వారికి ఈ సంపద ఎంత వ్యర్థమో వివరిస్తూ, ఐహిక విచారంలో ఉన్నవారికి పరలోక చింతన మంచిదని చెప్తూ, అట్లా వారిని ప్రోత్సహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకని పౌలు గారు చాలా సార్లు చెప్పిన మాట ఏంటంటే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకి వెళ్ళండి అని చెప్పి. అది ఇక్కడ యాకోబు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్న యథార్థ హెచ్చరించి యథార్థ యథార్థము, విశ్వాసము, ప్రార్థన, జ్ఞానం, వీటి వల్ల మనకు కలుగు మేలు. అంటే యథార్థవంతమైన జీవితం మనం జీవించాలి. నోవాహు గురించి దేవుడు చెప్పిన మాట, ఈ తరం వారిలో యథార్థవంతుడుగా నువ్వు నాకు కనపడుతున్నావు. యథార్థవంతుడు అంటే దేవుడు మన ఎదురుగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రవర్తిస్తూ, దేవుని ఆలోచనల ప్రకారం తన జీవితాన్ని నడుపుకుంటూ, దానిలో ఉన్న కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా కూడా యథార్థత విడిపోకుండా, ఎట్లా యోబు గురించి కూడా చెప్పిన మాట అదే, యథార్థవంతుడు అని చెప్పి. అట్లాంటి యథార్థత కలిగిన జీవితం జీవించాలి అని చెప్పి మనం ఎవరికి చెప్పాలి? ఇంకా రక్షింపబడవలసిన వారికి మనం చెప్పాలి. అదే విధంగా రక్షింపబడి హింసల్లో ఉన్న వారికి కూడా మనం ఈ మాటలు చెప్పాలి. ఆ తర్వాత విశ్వాసం గురించి చెప్పాలి. విశ్వాసం మనం కలిగి ఉంటే, ఆయన అంటాడు కదా మత్తయి సువార్తలో, ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి మీరు అవతలకి వేయవచ్చని. అంటే ఆవగింజ అంత విశ్వాసం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కొంచెం విశ్వాసం, కానీ కదా, ఆవగింజ విశ్వాసం అంటే పరిపూర్ణము. ఆవగింజను ఎటు తిప్పినా ఒకే రకంగా కనపడుతుంది. అంటే పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనందరికీ కూడా విశ్వాసులమే మనం. కొన్ని సందర్భాలు అల్ప విశ్వాసం అయిపోతాం. అవిశ్వాసం కాదు కానీ అల్ప విశ్వాసం అయిపోతాం. అందుకని ఆయన శిష్యుల్ని ఎప్పుడు కూడా అల్ప విశ్వాసులారా అన్నాడు, కానీ అవిశ్వాసులారా అని కూడా ఆయన అనలేదు. అల్ప విశ్వాసం అనేది చాలా ప్రమాదం. విశ్వాసం లేకపోవడం ఎంత ప్రమాదం, అల్ప విశ్వాసం కూడా అంతే ప్రమాదం. మరి పేతురు నీళ్ళ మీద నడిచేటప్పుడు అల్ప విశ్వాసంతో ముందు యేసుక్రీస్తు వైపు చూచాడు, తర్వాత నీటి వైపు చూచాడు, గాలి వైపు చూచాడు. కాబట్టి అతను మునిగిపోతున్నాను దేవా అని చెప్పి అన్నాడు. అలా కాకుండా అల్ప విశ్వాసం లేకుండా ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి ఆ హింసల్లో బాధించబడుతున్న వారికి పరిపూర్ణమైన విశ్వాసం యొక్క ప్రయోజనం ఏంటో మనం వివరించి చెప్పాలి. అదే జ్ఞానం అంటే దైవ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే నీ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన సృష్టి ఏ విధంగా సృష్టించాడు, ఆయన మహత్ కార్యాలు ఏంటి, ఆయన అద్భుత కార్యాలు ఏంటి,
అదే విధంగా సృష్టిని ఏ విధంగా ఆయన క్రమపరుస్తూ నడిపిస్తున్నాడు. యోబు గ్రంథం మనం చూస్తే అసలు మనకి ఆయన అడుగుతాడు కదా ఒక్కొక్క ప్రశ్న. ఎలీఫజుని యోబుని కూడా అడుగుతాడు కదా. 34 అధ్యాయం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే దేవుడు యోబుని అడిగినటువంటి ప్రశ్నలు మనం చూసినప్పుడు నిజమే కదా. అసలు మనకి ఇందులో ఏం తెలుసు అనుకుంటాం కదా. అది దైవ సంబంధమైన జ్ఞానం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. అది దైవ సంబంధమైన జ్ఞానంతో నువ్వు సృష్టిని పరీక్షించినప్పుడు దేవుని నువ్వు తప్పకుండా అంగీకరిస్తావు. దేవుని పట్ల పూర్తి విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు. సకల చరాచరములకు సృష్టికర్తనైన నువ్వు నమ్మినప్పుడు ఈ సకల చరాచరములు నడిపించేవాడు, పోషించేవాడు, ప్రోత్సహించేవాడు ఆయనే అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు తప్పనిసరిగా ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచుకుంటావు. అది మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ విశ్వాసము, యథార్థమైన జీవితము, ప్రార్థన, దైవ సంబంధమైన జ్ఞానం, ఈ 4 ముఖ్యం. ఒక విశ్వాసకి యథార్థమైన జీవితం, విశ్వాసం, జ్ఞానము, దైవ సంబంధమైన జ్ఞానం, అదే విధంగా ప్రార్థన. ఈ 4 ఏది కూడా మనం తీసేయడం లేదు. 4 కూడా సమానంగా మంచానికి 4 కోళ్ళు ఎలా ఉంటాయో అలాగా ఒక విశ్వాసకి ఇవి తప్పకుండా ఉండాలి. యథార్థమైన జీవితం ఉండాలి. అదే విధంగా ప్రార్థన ఉండాలి. దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఈ 4లో ఏది లోపించినా కూడా మన విశ్వాసంలో పరిపూర్ణత అనేది ఉండదు. ముందు అది మనం పొంది హింసింపబడుతున్న వారికి వివరించాలి. వారిని చూసి ఒకవేళ బెదిరిపోయేవారు కొత్తగా ఇందులో రావాలని అనుకుని అయ్య బాబాయ్ మనం అందులోకి వెళ్తే మనకు కూడా ఇట్లాంటివి వచ్చేస్తాయేమో అని చెప్పి వెనకడుగు వేసేవారు కూడా మనం బోధించాలి. కాలం చాలా సమీపంగా ఉంది ఆయన వచ్చే రెండవ రాకడ. ఆ వచ్చే సమయానికి మనం ఎంతమందికి మార్గం చూపగలుగుతామో కూడా మనం ఆలోచించుకోవాలి. యాకోబు గారి పత్రిక నేను ఒక్కొక్క వచనం చదువుతా ఉంటే ఎంత ఆర్ద్రతతో, ఎంత బాధతో, ఎంత హోప్, ఆయన నిరీక్షణ మాత్రం విడిచిపెట్టలేదు. తప్పనిసరిగా మార్పు చెందుతారు మనుషులు. చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకం ఆయనకు ఉంది. చాలా వరకు వచ్చేసారు. ఇంకా వచ్చేది మనకు తెలుసు కదా. ఆయన రెండో రాకడ సమయంలో యుగాంత సమయానికి అందరూ కూడా వచ్చి తీరవలసింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే వాళ్ళకి వివరించి వీటన్నిటి వల్ల కలుగు మేలును వివరించి చెప్పాలి. అలాగే విశ్వాసాన్ని రుజువు చేసే చేటుకు ఈ లేఖ ఉద్దేశం అంటే మన విశ్వాసం కార్యసాధన ద్వారా మనం రుజువు చేయాలి. అబ్రహాం గురించి మనకు తెలుసు. అబ్రహాం 22వ అధ్యాయంలో ఆ ఆ ఆయన కుమారుని ఇమ్మన్నప్పుడు ఏమాత్రమో తటపటాయించకుండా ఇస్సాకును తీసుకెళ్లి ఇచ్చాడు. అంటే విశ్వాసులకు తండ్రిగా ఆయన ఇవ్వకముందే విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. ఆయన జనములకు తండ్రి వినువు అని చెప్పి. కానీ అది కూడా చేయటం వల్ల ఆయన విశ్వాసం పరిపూర్ణమైందని రుజువు చేస్తున్నాడు. అంటే మన విశ్వాసం అవసరమైతే రుజువు పరచవలసిన అవసరం వచ్చినప్పుడు రుజువు పరచాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విషమ పరీక్షలో దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి ఉండాలి, నిలబడాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితం మనకు తెలుసు. వాళ్ళు అగ్నిగుండంలో వేసిన అగ్నిగుండంలో మేము చచ్చిపోతాం కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమ నమస్కరించం. మమ్మల్ని మా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ ఇక్కడి నుంచి కాపాడకపోయినా ఆయనే మా దేవుడు అని చెప్తారు. ఎందుకంటే ఒకవేళ బ్రతికున్నా ఆయనే మా దేవుడు, ఒకవేళ చనిపోయినా ఆ పరలోకంలో కూడా ఆయనే మా దేవుడు. అంత గట్టి విశ్వాసంతో వాళ్ళు చెప్పారు. అదేవిధంగా దానియేలు సింహభూంలో కూడా ఏ మాత్రము చెల్లించలేదు. ఆది అపోస్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారు ఏ మాత్రం కూడా మరణానికి వెనుతీయలేదు. పౌలు గారు కానీ ఆది అపోస్తులు కానీ. అదే విధంగా బైబిల్ రచయితలు విలియం టెండేల్ ని ఆ చర్మం ఒలిచేసి దాన్ని ఆయిల్ బట్టలు చుట్టి బహు ఘోరంగా ఆయన మరణించేటట్టు మంటల్లో కాల్చేశారు కదా. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే ఒక టిండేల్ని మీరు కాల్చినట్టయితే అనేక మంది టిండేల్స్ వస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా మన మార్టిన్ లూథర్ గారి గురించి చూసినట్టయితే ఆయన చివరికి 95 సిద్ధాంతాలు ఆక్షేపణ ఆయన విటెన్స్బర్గ్ చర్చ్ లో ఆ డోర్ కి అంటించిన తర్వాత ముందు పెద్దగా పట్టించుకోలేదు బిషప్స్ కానీ ప్రజలందరి మీద ఇది ప్రభావం చూపుతుంది అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మార్టిన్ లూథర్ని పిలిచి నీ రచనలన్నీ తప్పు, నీ సిద్ధాంతాలన్నీ తప్పు అని చెప్పి నువ్వు ప్రజల దగ్గర ఒప్పుకొని తీరాలి, తీరకపోతే నీకు మరణశిక్ష విధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పి నీకు ఒక నైట్ టైం ఇస్తున్నాము, ఈ నైట్ అంతా కూడా నువ్వు ఆలోచించుకో, నువ్వు ఒప్పుకుని జీవిస్తావో ఒప్పుకోకుండా మరణిస్తావో చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి ఆయన వదిలిపెట్టడం జరిగింది. ఆ మేడ పై గదిలో ఆయన ఆ బుక్స్ తీసుకుని వెళ్ళి ఆయన బుక్స్ అన్ని దగ్గర పెట్టుకుని ఒకసారి ప్రభా నేను నిలబడటానికి నాకు ధైర్యం ఇవ్వు,
ఎందుకంటే ఇవన్నీ అసత్యం అని చెప్పి నేను బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. కాబట్టి ఒకవేళ నా ప్రాణాన్ని నువ్వు తీసుకుందావు అనుకుంటే మాత్రం నాకు ఏమీ కూడా బాధ లేదు. కానీ నేను ఆ సభ ఎదురుగుండా మళ్ళీ మాట్లాడేటప్పుడు ధైర్యంగా నిలబడే శక్తి, ఏమాత్రము కూడా అపవాదికి లొంగకుండా ధైర్యంగా నిలబడే శక్తి నాకు ఇవ్వు అని చెప్పి అడగటం అనేది జరిగింది. అందుకని మళ్ళీ పిలిచారు. ఆ తెల్లవారు పిలిచి ఆ సభ ఎదురుగుండా నిలబెట్టిన తర్వాత ఏమనుకున్నా మార్tin లేదు. అవన్నీ కూడా అసత్యాలని చెప్పేస్తావా? బ్రతికితే తర్వాత మళ్ళీ ఇష్టం ఏదో ఒకటి తర్వాత ఏదో రకంగా బ్రతకొచ్చు. అనవసరంగా చచ్చిపోవడం ఎందుకు? ఒకసారి ఒప్పేసుకో, అవన్నీ అసత్యాలని చెప్పే సరిపోద్ది. నేను మీద ఇంతవరకు నువ్వు చేసిన వాటిని అన్నిటిని కూడా తప్పులని కొట్టివేస్తాం, నీకు క్షమాభిక్ష పెడతాం అని చెప్పి ఏమంటాం మరి నీ సిద్ధాంతాల మీద అనగానే ఆయన చాలా ధైర్యంగా చెప్పండి, హీర్ ఐ స్టాండ్. నేను ఏదైతే చెప్పానో దాని మీదే నిలబడ్డాను, హీర్ ఐ స్టాండ్ అనేటప్పటికి ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక ఇతను మనం ఏమీ చేయలేము. ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పటికిప్పుడు మరణశిక్ష విధించినా కూడా ఆయన చనిపోవటం అనేది ఇంకా ఉద్యమానికి బలం చేకూరుస్తుంది, కానీ దానివల్ల ప్రయోజనం లేదు అనుకున్నారు. కానీ ఏదో రకంగా ఆయన్ని చంపేయాలని చూశారు, కానీ ఆ స్నేహితులు అక్కడి నుంచి తప్పించడం జరిగింది. అట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒకే ఒక్క మాట అన్నాడు, హీర్ అండ్ స్టాండ్. మనం అట్లాంటి పరిస్థితులు ఎదుర్కోపోవచ్చు, అంతకంటే తక్కువ పరిస్థితులు అంత విపత్తులో మనం రాకపోవచ్చు, కానీ చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోకుండా మనం ఏదైతే నమ్మామో ఆ విశ్వాసం చూడు, నువ్వు క్రిస్టియన్ గా ఉంటే బహిరంగంగా ప్రార్థన చేసుకుంటే, మరి మొన్న మొన్న ఎవరో పెట్టారు వీడియోలో, క్లిప్పింగ్ పెట్టారు ఎక్కడో రాష్ట్రంలో, ఆ పేరు మనం మెన్షన్ చేయడం అనవసరం అనుకోండి. అక్కడ ఏం పెట్టారంటే ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నా కూడా లైసెన్స్ ఉండాలంట. నలుగురు కూర్చుని గట్టిగా పాట పాడుకుని బైబిల్ చదువుకుంటే లైసెన్స్ ఉండాలి. మీకు లైసెన్స్ ఉందా? లేకపోతే బయటకు తీసుకొచ్చాడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ జారీ చేశారు. రాబోయే రోజులు మరి ఏముంటాయో మనకు తెలీదు. కాబట్టి ఏదో పెద్ద విషయాలు అనుకోక్కర్లేదు, ఇట్లాంటివి వస్తాయని మనం అనుకోం కదా, చిన్న విషయమే కదా ఇది, ప్రార్థనకి ఎవరి మనల్ని కాదంటారు అనుకుంటాం. కానీ రాబోయే రోజులు ఒకవేళ దానికి కూడా మనం గట్టిగా నిలబడవలసి రావచ్చు. అట్లాంటప్పుడు మనం ఎట్లా నిలబడాలి అనేది కూడా ఈ విశ్వాసం పరిపూర్ణత పొందినప్పుడు మాత్రమే మనం నిలబడగలం. కాబట్టి యథార్థమైన జీవితం, విశ్వాసం, ప్రార్థన, జ్ఞానం అనేది మనకు చాలా ముఖ్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రవర్తన అనేది విషమ పరీక్షలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చూస్తాడు దేవుడు. నువ్వు వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తాడు, నీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చూస్తాడు, నీ లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు చూస్తాడు, సంఘంలో నువ్వు ఉన్నప్పుడు చూస్తాడు, సంఘంలో 10 మందిలో ఉన్నప్పుడు చూస్తాడు, అదే విధంగా నువ్వు ఒక అధికారిగా ఉన్నప్పుడు చూస్తాడు, కేవలం నువ్వు ఒక విశ్వాసగా ఉన్నప్పుడు చూస్తాడు, బహిరంగంగా నువ్వు మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి యథార్థత అనేది నువ్వు విడిచిపోవద్దు. ఏదైనా పోగొట్టుకో, కానీ యథార్థత, విశ్వాసం, ప్రార్థన, దైవ సంబంధమైన జ్ఞానం, ఈ 4 విషయాలు మాత్రం నువ్వు విడిచిపోవద్దు అని చెప్పి చెప్తాడు. అదే విధంగా నిజమైన విశ్వాసానికి కార్యసాధన ద్వారా మనం పరిపూర్ణం కావాలని ఈ పత్రిక పదే పదే చెప్పడమే జరిగింది. ఇక ఇందులో 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల మొట్టమొదటి అధ్యాయంలో ఆయన చెప్పింది ఏంటంటే శ్రమలలో మన ప్రవర్తన అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చాలా బాగుంటది కదా. దేవుణ్ణి, క్రీస్తుని బహిరంగంగా ప్రకటించేస్తాం. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తాను, 2 చేతులు ఎత్తేసి ప్రార్థిస్తారు, గట్టి గట్టిగా చప్పట్లు కొట్టేసి ప్రార్థిస్తారు. అదే కనుక ఏదైనా చిన్న ఆటంకం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాం? నాకైతే దేశం పేరు గుర్తులేదు, కానీ మొన్న ఒక 4 years బ్యాక్ కదా జరిగింది. అక్కడ క్రీస్తుని ఒప్పుకుని సంఘాలకు వెళ్తున్నారని చెప్పి ఆ దేశం ప్రముఖులు ఏం చేశారంటే స్కూల్ బస్ ని కిడ్నాప్ చేసి, స్కూల్ బస్ మార్కుని తప్పించి ఆ బిడ్డల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఒక దగ్గర దాచిపెట్టేశారండి. దాచిపెట్టేసి తల్లిదండ్రులకి చెప్పేశారు, మీ పిల్లల్ని పలానా దగ్గర మేము దాచామని చెప్పి. వాళ్ళు అడిగారంట ఆ పిల్లల్ని అందరికీ ఒక వీక్ డేస్ అన్నపానాలు ఇవ్వకుండా ఉంచి తర్వాత అడిగారంట, యేసు క్రీస్తు నేను రక్షకుడిగా ఒప్పుకోను అని ఎవరైతే చెప్తారో వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తామని. వాళ్ళు చాలా వరకు గట్టిగానే ఉన్నారు, కానీ తర్వాత ఒక్కొక్కరు నేను రక్షకుడిగా అంగీకరించను అని చెప్పడం మొదలు పెట్టిన తర్వాత తల్లిదండ్రులందరూ కూడా ఆ బయట వేచి ఉన్నారు, పిల్లలు పంపిస్తారని చెప్పి. ఏదో రకంగా పిల్లలు ఒప్పుకుంటారులే,
మేము క్రీస్తుని ఒప్పుకోమని చెప్పేస్తారులే, మా పిల్లలు బయటకు వస్తారులే అని చెప్పి అనుకుంటున్నారంట. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు పిల్లలకి సందేశం పంపిస్తానికి కూడా అవకాశం లేదు. సరే, అలాగ చెప్పిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చారంట. కానీ ఒక పాప మాత్రం రాలేదంట. ఎందుకంటే ఆ అమ్మాయి, మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, నేను మాత్రం ఒప్పుకోను అంటే, అప్పుడు కూడా వాళ్ళు చాలా నిర్దయగా ఆ పాపని కాల్చి చంపేశారంట. అందరి పిల్లలు వచ్చారు, మా పాప రాలేదంటని చెప్పి తల్లిదండ్రులు చూస్తూ ఉంటే, మీ పాప ఇలా ఎదురు తిరిగింది కాబట్టి కాల్చి చంపేస్తా ఉంటే, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమాత్రం గట్టిగా ఏడవలేదు. కానీ మా పాప పరలోకానికి వెళ్తుందని చెప్పి వాళ్ళు మనసులో అనుకుని, ఎందుకంటే పైకంటే ముందు వాళ్ళని కూడా అక్కడే షూట్ చేసేస్తారు కదా, అందుకని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. నిజంగా చదువుతుంటే, అంతా కలిసి 12 సంవత్సరాల పాప ఆ విధంగా నిలబడింది అంటే, రాబోయే పరిస్థితిలో మనం ఏ విధంగా నిలబడతాం. అందుకని యాకోబు గారు క్రీస్తు శకం 44లోనే ఎంత చక్కగా, ఎంత విజన్తో రాశారంటే, శ్రమలలో మన ప్రవర్తన ఎలా ఉందో ముందు మనం చూసుకోవాలి. ఒక శ్రమ రాగానే దైవ చింతనలో మనం ఎదుగుతున్నామా తగ్గుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. రెండోది, ఆయన చెప్పినటువంటి మాట, వాక్యం పట్ల విధేయత. వాక్యం అందరూ చదువుతాం, కానీ దానికి విధేయత మనం ప్రకటిస్తున్నామా లేదా. మీరు వినువారు మట్టుకైతే మిమ్మల్ని మీరే మోసగించుకున్న వారు అవుతారు అంటారు కదా. అది వినుట వల్ల విశ్వాసం కలుగును, అది దేవుని మాట వల్ల కలుగును. మనం విన్నది, వాక్యం చదివింది కూడా ఆచరించకపోతే, మామూలు లోక సంబంధమైన బుక్ చదివితే ఎంతో, పరిశుద్ధ గ్రంథం చదివినా అంతే. వాక్యం పట్ల విధేయత లేకపోతే, అదే విధంగా హింస వలన వచ్చే ఫలితం, మీరు ఎక్కువగా హింసింపబడుతున్నారు అంటే, మీకు ఆ హింస అంటే క్రీస్తు కోసం మీరు హింసింపబడతా ఉంటే, దాని ఫలితం అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గా, దేవుని విషయంలో పాజిటివ్ గానే ఉంటుంది. అదే విధంగా ఆయన చెప్పినట్టు మొదటి అధ్యాయంలో ఇంకొక మాట ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఆ శోధన సహించడానికి ఎప్పుడు కూడా, ఆ శోధన అనేది దేవుడు ఇవ్వడు. అది మన వ్యక్తిగతమైన కోరికల ద్వారా, మన దుష్ట స్వభావం ద్వారా మనం శోధింపబడతామే కానీ దేవుడు ఎప్పుడు కూడా శోధింపడు. దేవుడు ఎప్పుడైనా పరిశోధిస్తాడు. మనుషుల్ని, అబ్రహాముని దేవుడు పరిశోధించాడు, యోబుని దేవుడు పరిశోధించాడు. అలా పరిశోధిస్తాడు తప్పించి శోధించడు. శోధన అనేది ఎప్పుడైనా వచ్చింది అంటే, మన లోక సంబంధమైన భోగభాగ్యాల గురించి మనం ఆశించినప్పుడు మాత్రమే ఆ శోధన అనేది వస్తుంది. అదే విధంగా ధనం శాశ్వతం కాదనేది చాలా చోట్ల ఈయన 5 అధ్యాయాల్లో చెప్పడం అనేది జరిగింది. శోధన మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి, దేవుని సంపూర్ణమైన దైవభక్తి క్రియా సాధకమైనదని చెప్తూ ఆయన అంటాడు. బార్నబాస్ గురించి మనకు తెలుసు కదా, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆ బర్నబాస్ ఆయనకున్నటువంటి ఆస్తి అంతా అమ్మి అపోస్తల పాదముల దగ్గర పెట్టి ఆయన ఆ సువార్తను ప్రోత్సహించాడు. అంటే దేవుని యందు భయభక్తులు ఉంది, ఆయన మంచి భక్తిపరుడు, మంచి లేవి వంశానికి చెందినవాడు, మంచి విశ్వాసాన్ని అందరికీ తెలుసు. ఆయన రక్షింపబడటానికి ఏమాత్రము ఆటంకం లేదు. కానీ ఆయన ఏం చేశాడు, ఆ విశ్వాసాన్ని క్రియాసహితంగా చేసి తనకున్న ఆస్తి అంతా తీసుకొచ్చి అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అది క్రియాసహితమైనటువంటి విశ్వాసం. అంటే మన ఆస్తి అంతా పెట్టేసే మన కాదు, కానీ ఆ ఊరికనే మాటలు చెప్పడం మాత్రమే కాకుండా, ఏదో అదేంటి, ఇద్దరు స్నేహితులు ఉన్నారంట, వాళ్ళకి బాగా ఆకలి అవుతుంటే ఒక స్నేహితుడు అన్నాడంట, రే నువ్వు పేలాలు తీసుకురా, నేను పొట్టు తీసుకొస్తాను, రెండు కలుపుదాం, ఆ పొట్టు ఊదేసిన పేలాలు తిందాం, ఇద్దరు సమానంగా పేలాలు తిందాం అన్నాడు. అంటే వీడు తీసుకొచ్చేది ఏంటి, పొట్టు. అలా కాకుండా, నువ్వు మనుషులు మోసం చేసినట్టు కాకుండా దేవుని దగ్గర యథార్థమైనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలని చెప్పి ఆయన చెప్తూ, ఆ బర్నబాస్ ఏ రకంగా అయితే దైవ భక్తి క్రియల ద్వారా బర్నబా ఎలా అయితే ప్రకటించాడో, అట్లాగా నీకు ఛాలెంజ్ ఏదైనా ఎదురైనప్పుడు క్రియాసహితమైన విశ్వాసం కలిగి ఉండాలి. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యథార్థత విశ్వాసానికి అబ్రహాంని, రాహాబ్ జీవితాలని అక్కడ చెప్పడం జరిగింది. అది మనం అధ్యాయం ధ్యానించేటప్పుడు మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయానికి వచ్చేటప్పుడు కంప్లీట్ గా నోరు, నాలుక గురించి, నాలుక వల్ల మనం ఎదుర్కొనే ప్రమాదాల గురించి ఆయన చెప్పడం జరిగింది. ఈ నాలుకతోటే మనం, నాలుక వల్లే పరలోకానికి వెళ్తాం, నాలుక వల్లే అగ్నిగుండానికి వెళ్తాం అని ఆయన తేల్చి ఆ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇక 4వ అధ్యాయానికి వచ్చాడు, శరీరేచ్ఛలకు మనకు చాలా దూరంగా ఉండాలి.
క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా శరీరేచ్ఛలు జయించగలిగితే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే, మనం ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దైవ సంబంధమైన జ్ఞానం మనకున్నా, ఎంత విశ్వాసం మనకున్నా, ఎంత యథార్థమైన జీవితం మనకున్నా కూడా, ఎప్పుడైతే శరీరేచ్ఛలో లొంగిపోతాం, ఈ 4 కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఈ 4 మనకు తెలియకుండా ఆటోమేటిక్ గానే మనలో ఉన్న విశ్వాసం వెళ్ళిపోద్ది, మనలో ఉన్న దైవ సంబంధమైన జ్ఞానం వెళ్ళిపోద్ది, మనలో ఉన్న ప్రార్థనా సంబంధమైన జీవితం వెళ్ళిపోద్ది, మనలో ఉన్న యథార్థ జీవితం అన్ని వెళ్ళిపోతాయి. కాబట్టి క్రైస్తవుడు ముఖ్యంగా శరీర సంబంధమైనటువంటి కోరికల పట్ల మోహం చూపకూడదు. ఆ తర్వాత ఆయన చెప్పింది, క్రైస్తవుడికి ముఖ్యంగా 2 ఎప్పుడు కలిగి ఉండాలి. ఏంటంటే దీన మనసు, పశ్చాత్తాపం. ఎప్పుడు కూడా ఆ సిలువను చూచినప్పుడు, లెంటన్ డేస్ లో మనం ఉన్నాం, ఆ సిలువను చూచినప్పుడు మనలో కలగవలసింది ఏంటంటే దీనత్వం. అబ్రహం అంటాడు కదా, నేను దుమ్మును ధూళిని అంటాడు. అబ్రహం స్టేటస్ ఏంటి? అబ్రహాంకి 318 మంది సెల్ఫ్ సెక్యూరిటీ డిఫెన్స్ అంటాం కదా, అంగరక్షకులు. అలాంటి వాళ్ళు 318 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది సేవకులు ఉన్నారు ఆయన? అట్లాంటి వాడు ఏమంటాడు? దేవుడి దగ్గరకు వచ్చి నేను దుమ్ముని ధూళిని అంటాడు. అట్లాంటి దీనత్వం మనం కలిగి ఉండాలి. రెండోది పశ్చాత్తాపం అనేది ఎప్పటికప్పుడు దేవుని దేవుని వాక్యం చదివినప్పుడు, ఆ రక్షణార్థమైన మారు మనసు మనకు కావాలంటే గద్దింపు, దేవుని వాక్యం గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం స్వీకరించి ఆ రక్షణార్థమైన మారు మనసు మనం పొందటానికి ఈ 2 ఉండాలి. దేని మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఇక 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన అన్యాయమైన సంపద అనేది మనం అస్సలు ఉంచుకోకూడదు. సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకో, కానీ అన్యాయపు సంపద అనేది క్రైస్తవుడికి తగింది కాదు. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం అంటాడు కదా, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు. దాన్ని ఆశించి ఎంతో మంది తమను తామే పొడుచుకున్నారు. ఇస్కరియోతు యోధ ఈ శ్రమల దినాల్లో మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఆ 30 వెండి నాణ్యాలు ఆశించి తనను తానే పొడుచుకున్నాడు. గెహాజీ ఏం చేశాడు? ఆశించి కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. ఆకాన్ ఏం చేశాడు? ఆశించి ఏది 20 తులాల బంగారు, 50 తులాల వెండి, ఒక షేనారు వస్త్రాన్ని ఆశించి తన వంశాన్ని కోల్పోయాడు. ఇట్లాంటి ఉదంతాలు, ఇట్లాంటి దృష్టాంతాలు మనకి ఎందుకు ఉంచారంటే మనం ఆ వైపు మన దృష్టి పెట్టకుండా ఉండటానికి. కాబట్టి ఆయన ఏమంటాడంటే అక్రమ అర్జన అనేది చాలా తప్పు విశ్వాసుల విషయంలో. చాలా సార్లు పేపర్లో రేడింగ్స్ లో పట్టుబడినప్పుడు వాళ్ళ పేర్లు అయిన బిబ్లికల్ నేమ్స్ ఏదో ఇస్సాక్ అనో, అబ్రహాం అనో, లేకపోతే జేమ్స్ అని ఇట్లాంటి పేర్లు కనపడినప్పుడు నేను చాలా బాధపడతాను. కొంతమంది అంటారు, ఏమండి అందరూ చేస్తున్నారు, వాళ్ళని ఎవరిని పట్టుకోలేదు, ఏదో వాళ్ళ టార్గెట్ ఫిలప్ చేసుకోవటానికని, వాళ్ళ టార్గెట్ రీచ్ అవటానికి మా మీద పడ్డారు, మమ్మల్ని పట్టుకున్నారు, మాకైతే ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మమ్మల్ని పట్టుకుంటున్నారు, చాలా మంది మాకంటే ఎక్కువగా దోచేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని పట్టుకోవట్లేదని వీళ్ళు డిపెండ్ చేసుకోవటానికి మాట్లాడతారు. కానీ వాళ్ళ దగ్గర సంగతి నీకేం? కొంచెంలో నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. నేను ఇదివరకు ఒకసారి చెప్పానేమో ఈ సంగతి. ఆ ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన డబ్బు ఒక ఉపాధ్యాయుడే తీసుకున్నాడు. ఆయన క్రైస్తవుడే. తీసుకున్న తర్వాత ఒక 15 రోజులకి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వచ్చి దగ్గర దగ్గర ఒక 2 లక్షల రూపాయలు నష్టపోయాడు ఆయన. నష్టపోయినప్పుడు ఎవరో అన్నారంట, నువ్వు ఆ డబ్బు తీసుకోకుండా ఉండవలసింది అన్న. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండే. మాట్లాడుతూ మాస్టర్ తోటి అంటున్నారు, ఏమండి మరి ఏంటి, ఎంతో మంది తీసుకున్నారు, మా అపార్ట్మెంట్స్ లో అందరూ తీసుకున్నారు, నేనే కాదు, వాళ్ళెవరికి పడని శిక్ష నాకే ఎందుకు పడిందని. నేను అప్పుడు అన్నాను, వాళ్ళందరూ విశ్వాసులు కాదండి, మీరు తెలిసిన వారు, దేవుడి వాక్యం తెలిసిన వాడు. అందుకనే మత్తయి సువార్త 16 అధ్యాయాల పేతురుతో అంటాడు కదా ఆయన, ప్రభువా ఇవన్నీ మాకే చెప్తున్నావా, ఇతరులకు కూడా చెప్తున్నావా అన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా లేని వారు శిక్షింపబడతారని చెప్పినప్పుడు, మాకేనా అందరికీ చెప్తున్నావా ఈ మాట అన్నప్పుడు, తెలిసి తప్పు చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు, తెలియక తప్పు చేసిన వాడికి తక్కువ దెబ్బలు అని తెలుసు కదా నీకు అని చెప్పి. కాబట్టి ఆ శిక్ష అనేది మనకు వాక్యం తెలిసి క్రైస్తవుడుగా నీవు చేసినప్పుడు ఆ శిక్ష అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే యాకోబు గారు చాలా ఖండితంగా చెప్పాడు. అందుకనే ఈయన్ని జేమ్స్ ద జస్ట్ అన్నారు, నీతి మంత్రుడైనటువంటి యాకోబు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన. అక్రమార్జన అనేది చాలా నష్టాన్ని తెచ్చిపెడద్దు అని చెప్పారు. అదే విధంగా దీర్ఘ సహనం, దీర్ఘశాంతం అనేది క్రైస్తవుడికి చాలా అవసరం. పేతురు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఎంతకాలం క్షమించాలా సహోదరుని అంటే 70 సార్లు మట్టుకని చెప్పి, 70 ఏళ్ళు మట్టుకంటే జీవితాంతం నువ్వు
సహిస్తూనే ఉండాలి. క్షమాగుణం నువ్వు కలిగి ఉండాలి. కొంతకాలం క్షమించాను, కొంతకాలం వదిలేస్తాను అనకూడదు. ఎందుకంటే దేవుడు మన జీవితకాలం క్షమిస్తూనే ఉన్నాడు. ఈ వ్యక్తిని నేను ఒక 15 సంవత్సరాలు క్షమించాను కదా! ఇక ఇతను ఎంత ప్రార్థన చేసినా, ఇతను ఎంత మారు మనసు పొందినా, ఇతను ఎంత పశ్చాత్తాపడినా నేనేమి క్షమించలేని దేవుడు అనుకుంటే మనం ఎందుకు పనికిరాం కదా! అలాగే ఆయన ఎంత దీర్ఘశాంతం మన పట్ల వహిస్తున్నాడో మనం కూడా అదే దీర్ఘశాంతం మనం వహించాలి. అదే విధంగా ఆయన ఆ దీర్ఘ సహనం, తర్వాత ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే నూనె రాసి ప్రార్థన చేయటం, పాపిని మార్చటం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక పాపిని నువ్వు మార్చినప్పుడు అది దేవునికి ఎంతో సంతోషకరమైన విషయం. అంతేకాదు అది ప్రపంచానికే నువ్వు మేలు చేసిన వాడు అవుతావు అని చెప్పి యాకోబు గారు ఈ 5 అధ్యాయాలు మనం ధ్యానించేటప్పటికి ప్రతి విషయం కూడా అంటే ఒక వ్యక్తి సామాన్య మానవుడు విశ్వాసగా మారిన తర్వాత ఆ విశ్వాసంలో స్థిరుడు అవ్వాలని చెప్పి కృతనిశ్చయం చేసుకున్నప్పుడు అనేక శోధనలు అతనికి వస్తాయి, ఆమెకు వస్తాయి. ఆ శోధనలోంచి బయటపడి శోధన సహించి జయించిన వాడే చివరికి ఆ జీవ కిరీటం పొందుతాడు. కాబట్టి మనమందరం ఆ జీవ కిరీటం పొందే వాళ్ళ ఉండాలని చెప్పి ఆయన పత్రిక రాశాడు. ఆ పత్రిక మనం ధ్యానించిన తర్వాత మన బాధ్యత ఏంటంటే ఇతరులకు మనం దాన్ని వివరించడం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.